ఈ నడుమ రాజకీయాలు చేసుడు అంత సులువేం కాదబ్బో. ఓ దిక్కు ప్రతిపక్ష పోలు నెగలనిత్తలేరంటే ఇంకో దిక్కు పబ్లిక్ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాండ్రు, అధికారులను ధర్ముతున్నారు, ఇంకో దిక్కు నాయకుల్ని నిలదీసి కడిగి పారెత్తాండ్రు. ఏడ మీటింగ్ పెట్టినా గిదే కథ. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్కి అయితే సుక్కలు చూపిస్తాండ్రు పోండ్రి. ఈ నడమ పబ్లిక్ అంతా వాళ్ళ సొంత పనులు పక్కకు పెట్టి లీడర్లను నిలదీసే పనే పెట్టుకున్నట్టున్నారు కదా. చిన్నదానికి పెద్దదానికి రోడెక్కి ధర్నాలు చేస్తాండ్రు. ఎలక్షన్లలో గెలిచేటందుకు 100 మాట్లాడతారు. అవన్నీ సీరియస్గా తీసుకొని ఇప్పుడు కావాలంటే ఎట్లయితాయి? లగ్గ బిందెలు ఉన్నాయనుకొని హామీలు ఇచ్చిండ్రు, కానీ ఇక్కడ చూస్తే అంతా డొల్లేనా. అసొంటి అప్పుడు నాయకులను ఏం చేయమంటారు చెప్పుండ్రి. ఇగో జనాలు చూడుండ్రి, ఇట్లా కాళ్ళలా కట్టే పెట్టినట్టే అడ్డం పడుతున్నారు కదా. వీళ్ళు సూర్యాపేట జిల్లాలున్న దివ్యాంగులు రోడెక్కి ధర్నా చేసుకుంటా మీరు హామీ ఇచ్చిన విధంగా మాకు నెలకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని లొల్లి చేస్తాండ్రు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. వికలాంగుల పెన్షన్ వెంటనే, వికలాంగుల పెన్షన్ వెంటనే, వికలాంగుల పెన్షన్ వెంటనే. ఇక గిటు కూడా చూడుండ్రులా, మంత్రి ఉత్తమన్న నియోజకవర్గం హుజూర్ నగర్ మఠంపల్లి మండలం సౌటపల్లి అనే ఊళ్ళే ఈ అక్కలు రోడ్డుకు అడ్డం నిలబడి బండ్లను రానిత్తలేరు పోనిత్తలేరు. ఎందుకంటే ఇలా ఊళ్ళకెళ్ళి పోయే తొవ్వ చక్కగా లేదట. దుమ్మంతా ఇండ్లకి వచ్చి దగ్గు దమ్ము అత్తందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరని ఇగో గిట్ల రోడ్ ఎక్కినరా నట్టు. ఇక గిటు కూడా చూడుండ్రులా, కరీంనగర్ జిల్లా సిగురుమామిడ్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సీరియస్ గా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఇటుకెళ్ళి అక్కలు లేచి మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదని పబ్లిక్ మీటింగ్లనే పక్కగా అడిగేసిండ్రు. కనీసం మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా మందిల్నే అరుచుకుంటాండ్రు. రైతు బంధు కావాలా, రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే తలకాయ సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చినా అనలే, అదే ఏది రాలే. అమ్మా 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే అప్పుడు అడగకపోతే అప్పుడే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ 2 లక్షల రూపాయలని రేపటి నుంచి శురు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇచ్చినాం. అబ్బా కిరాయిచ్చి తిట్టించుకున్నట్టే ఉన్నది పోన్రి. మీటింగ్ పెట్టి పబ్లిక్ ని కూడా కడితే గిట్ల సుక్కలు చూపెట్టబట్టిందని రాష్ట్రంలో ఏడ చూసినా గీ తిరిగానే ఉన్నది. ఏ లీడర్ ఎదురుపడ్డా 6 గ్యారెంటీలు అడుగుతాండ్రు, 420 హామీలు ఇవ్వని అంటాన్లు. చెప్పిన పని చేయలేక ఓట్లు అడిగిన జనం దగ్గరికి పోలేక చిన్న గోస పడతలేరు చేయిపాటి లీడర్లు అయితే. అటో ఇటో ఏడాది అయితే గడిచింది కానీ ఇంకా 4 ఏళ్ళు ఎట్లా పొద్దుపోవాలని తలకాయలు పట్టుకొని కూర్చుంటాను కాంగ్రెస్ పార్టీ నాయకులు.